హాయ్ ఫ్రెండ్స్, రజియా సీరియల్ మూడవ భాగానికి స్వాగతం. వెంటనే అతని వైపు చూశాను. నా పెదాలపై చిరునవ్వు వచ్చింది నాకు తెలియకుండానే. ప్రతిగా అతను కూడా ఓ చిరునవ్వు నవ్వి టీవీ చుట్టూ మొదలుపెట్టాడు. ఈలోపు వదిన వచ్చింది. రజియా, ఎంతసేపు అయింది వచ్చి? ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగా రాసావా? అయిపోయా ఎగ్జామ్స్ అని అడిగింది. అన్నిటికీ నవ్వుతూ సమాధానం ఇచ్చాను. వదిన వెంటనే, రజియా, నీకు చెప్పడం మర్చిపోయాను. ఇతను మా తమ్ముడు రాజేష్. పీజీ చేసి ఊరుకునే ఉంటున్నాడు. నేనే ఇక్కడికి రమ్మని పిలిపించుకున్నాను. ఏదైనా ఉద్యోగంలో పెడదామని. సరే, మీ ఇద్దరు మాట్లాడుతూనండి, ఈలోపు నేను కాఫీ పెట్టుకొస్తాను అని లోపలికి వెళ్ళింది. మేమిద్దరం మౌనంగా టీవీ చుట్టం మొదలుపెట్టాం. కాసేపటికి వదిన వేడివేడి కాఫీతో వచ్చింది. వదినతో మాట్లాడి ఇంటికి వచ్చేశాను. కొద్ది రోజుల తర్వాత రాజేష్ ఒక కాలేజీలో లెక్చరర్గా చేరాడని చెప్పింది కావ్య వదిన. నేను పెద్దగా పట్టించుకోలేదు. నా ధ్యాసంతా పిల్లలతో ఆడుకోవడం మీదే. వాళ్ళ ముద్దు మాటలు వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ప్రపంచంలో నాకు నచ్చినవి రెండు. ఒకటి, మాటలు కూడా సరిగా రాని చిన్నపిల్లల ముద్దు మాటలు. 2, వర్షం పడిన తర్వాత వచ్చే ఆ మట్టి వాసన. ఎందుకనో నాకు ఈ మధ్య సంగీతం నేర్చుకోవాలని బాగా ఆశగా ఉంది. కానీ నాన్న ఇప్పటికే అప్పుల్లో ఉన్నారు. మళ్ళీ ఇబ్బంది పడతారని అడగలేకపోయాను. నా కోరికను నాలోనే బలవంతంగా అణుచుకున్నాను. నాకు బాగా చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేయాలంది. నెరవేరుతుందిలే నా కోరిక. ఎందుకంటే చిన్నక్కకి పెళ్లి చేసిన అప్పులు ఇంకా తీరనే లేదు. ఇక ఇప్పట్లో నా పెళ్లి గురించి ఆలోచించరుగా. ఒకరోజు కాలేజ్ నుంచి రాగానే మల్లెపూలు కోద్దామని గిన్నె తీసుకుని మిద్దెపైకి వెళ్ళి పూలు కోయటం మొదలుపెట్టాను. ఇక పూలు కోస్తుంటే అత్తా అని పిల్లల పిలుపు వినిపించింది. క్రింద రాజేష్ దగ్గర పిల్లలిద్దరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళని పలకరించి రాజేష్ వైపు చూశాను. అతను నన్నే చూస్తున్నాడు. నేను చిన్నగా ఓ చిరునవ్వు నవ్వాను. సమాధానంగా అతను కూడా నవ్వాడు. నాకు పూలు కట్టడం సరిగా రాదు. అందుకని పూలు తీసుకొని వదిన దగ్గరికి వెళ్ళాను, కట్టించుకుందామని. నేను పూలు అందిస్తుంటే వదిన మాల కడుతూ ఉంది. పూలన్నీ కట్టడం అయిపోయిన తర్వాత వదినకు కొంచెం ఇచ్చి మిగిలిన పూలు తీసుకుని ఇంటికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? కోపంగా అడిగింది అమ్మ. అదేంటమ్మా, వదిన దగ్గరికి పూలు కట్టించుకోవడానికి వెళ్ళాను అన్నాను. ఇంత వయసు వచ్చింది, పూలు కట్టడం కూడా నేర్చుకోకూడదా? ఎంతకాలం ఇంకొకరి మీద ఆధారపడతావు అని పెద్దగా అరిచింది అమ్మ. అసలు అమ్మకు అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో నన్ను తిడుతూనే ఉంది అమ్మ. ఇన్ని రోజులు ఇంత ప్రేమగా చూసుకున్న అమ్మలో సడన్గా ఇంత మార్పు ఏమిటి? ఓకే ఫ్రెండ్స్, తిరిగి రజియా సీరియల్ 4వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. బాయ్.